నుంచి కూర్చుపోయింది Please move. Come back. Today afternoon, after 2 p.m., we received cases to the Casualty and Emergency Department of King George Hospital with a complaint that they had burns. It appears that from Jalaripeta, which is in and around King George Hospital, so there, as a part of the ending ceremony of the Dasara celebrations, they were about to have lunch, and so in the cooking process, so some amount of food material, so what we call in Telugu ganji, so that fell on few of the feet of the persons who are nearby the cooking area. We received around 20 cases of minor degree of burns, and 2 of them out of 20, they had burns to the extent of around 15 to 20%. We have admitted all these cases, and presently all are being treated under the Department of Plastic Surgery of King George Hospital, and all of them are stable at present, and probably those 2 cases who are having 15-20 degree burns, so need repeated dressings. All others probably will be discharged within a span of 24 hours. నమస్తే సార్, నా పేరు చిరంజీవి అండి. మేము ఉండేది కొత్త జాలారపేట పిల్లపై యువజన సంఘం దగ్గర. సో ఏంటంటే జరిగింది, మన జాలారపేట అమ్మవారు నవరాత్రుల సందర్భంగా ఈరోజు అన్నదానం కార్యక్రమం అనేది చేయబడింది. సో ఈరోజు అన్నదాన కార్యక్రమంలోని ప్రతి ఒక్కరూ అన్నదానానికి పాల్గొన్న ప్రతి ఒక్కరు అక్కడ భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే పక్కన రైస్ అనేది పెట్టడం జరిగిందండి. అది ఉడుకుతున్న సమయంలో ఏంటంటే ఈ జనాభా ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళంతా లైన్ క్యూలో ఉండడం వల్ల సో ఏంటంటే వాళ్ళు తోసుకోవడం వల్ల ఆ కుండ అనేది వేడివేడి కుండ అనేది ఇలా పడిపోవడం జరిగిందండి. తిరగబడిపోవడం వల్ల ఈ క్యూలో ఉన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంతా కూడాను వేడివేడి గెంజి వచ్చేసి వాళ్ళ కాళ్ళు అంతా సీట్ మొత్తాన్ని కాలిపోయింది. దగ్గర 20 మంది దాకా గాయాలన్నీ జరిగాయి. సో ఏంటంటే వీళ్ళకి చిన్నపిల్లలకి బాగా అంటే కాళ్ళు కాలిపోవడంతో చిన్నపిల్లలు ఏంటంటే కింద పడిపోయి కూర్చుని పోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఓవరాల్ కాళ్ళు మొత్తం కాలిపోయి సీట్ కూడా కాలిపోయి
కాలిపోయిందండి, సీట్ కూడా కాలిపోయింది. సో ఏంటంటే చేతులు మొత్తం చిన్నపిల్లలకి బాగా ఇంజూర్ అయిందండి. 3 పిల్లలకి అయితే కొంచెం విషమయంగా ఉంది. సో ఏంటంటే కేజీహెచ్ వాళ్ళు ట్రీట్మెంట్ అనేది జరుపుతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఈ పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఎవరెవరికైతే ఇంజూర్ అయిందో వాళ్ళకి ఎలా అయినా కొంచెం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.